పినరాయన్ విజయ్ ఆయన వాక్యాలలో ఏం కోణం ఉన్నదో ఇక ఆయనకే తెలుసు. కాకపోతే రేవంత్ రెడ్డి కేరళలో చాలా గట్టిగానే ప్రచారం చేసిండు. మళ్ళీ దానికి ప్రతీకార ప్రచారము పినరాయి విజయన్ కూడా మొదలెట్టాలి కదా, మొదలెట్టేసిండు. ఇది కాంగ్రెస్కి అర్థమవుతుందా లేదా అంటే పొలిటికల్ రివెంజ్ విత్ ఐడియాలజికల్ ప్యాకేజింగ్ అని అంటారు చూడు, ఇదే. దాని తర్వాత నాకు ఒక చిన్న ప్రశ్న, రేవంత్ అన్న ఇవాళ రేవంత్ అన్న కాంగ్రెస్ అయిననా లేకపోతే ఏ పార్టీ అయినా అనేది ఒక పెద్ద ప్రశ్న. నేను అడగలే, పినరాయి విజయన్ అడిగిన ప్రశ్నని నేను జర ఎగ్జాగరేట్ చేస్తున్నా. ఎట్లా అనంటే తెలంగాణలో జరిగిన ఒక కథ చూడు ఫ్రెండ్స్. మీరు సడన్గా రాజ్యసభ నామినేషన్లు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నుంచి మీనాక్షి నటరాజన్ గారు నామినేషన్ వేసి ఆమె మీద ఉన్న ఏదో కేసు ఆమె అందులో రాయలేదు. సడన్గా భారతీయ జనతా పార్టీ నుంచి ఈ అంశము ఈ కంప్లైంట్ ఎలక్షన్ కమిషన్కి పోతుంది. ఎలక్షన్ కమిషన్ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఇమ్మీడియట్గా మీనాక్షి నటరాజన్ యొక్క సభ్యత్వాన్ని రద్దు చేస్తుంది. ప్రొసీజర్ ప్రకారమే జరిగింది కదా గిరీష్, ఏం జరిగింది? భారతీయ జనతా పార్టీ ఒక ఎక్స్ట్రా రాజ్యసభ సీట్ ఎందుకు వేసినట్టు మీకు అర్థమవుతుందా? ఆల్ ఆఫ్ ది సడన్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ ఎందుకు రద్దు అయినట్టు, ఎవరు ఈ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే రద్దు అయినట్టు అని చెప్పి ఆలోచిస్తే మీనాక్షి నటరాజన్ గారు రాషన్ పానీ తీసుకొని డైరెక్ట్గా రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం మీద డైరెక్ట్గా ఆడిట్ చేస్తుందా లేదా? ఆడిట్ చేస్తుంది కదా. ఆడిట్ చేస్తున్న తరుణంలో ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఏం జరిగింది అననే ముచ్చట వస్తుందా రాదా? కరెక్టా రాంగా? ఇది దేనికి సంకేతం ఇస్తుంది?